నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో ఇశ్రాయేలీయుల పట్ల దేవుని కాపుదల ఆయన వారిని ఐగుప్తు నుండి విడిపించడంలో ప్రదర్శితమైంది. యెహోవా మోషేకు చెప్పి అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలీయులను ఆశీర్వదించుట నేర్పమని చెప్పాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తూ అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రజలకు యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక అని నిరంతర వాగ్దానాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ఆశీర్వాదములు మానవుల యొక్క శక్తి, సామర్థ్యం, కృషి వల్ల కాకుండా దేవుని కృప వలన మాత్రమే లభిస్తాయి. 121వ సంకీర్తన 7-8 చరణాలలో దేవుని నుండి మన ఆశీర్వాదాలే కాక ఆయన మన ప్రాణమును, ఆస్తులను, నడకను, భవిష్యత్తును కాపాడే దేవుడు. దేవుడు మనకిచ్చే కాపుదలలో సంపూర్ణత ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసులంగా ఈ లోకానుసారమైన ఆశీర్వాదములే కాక ఆత్మీయ ఆశీర్వాదములు కోరుకునే వారముగా మనం ఉండాలి. ఆత్మీయంగా పొందుకునే ఆశీర్వాదాలు మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను దేవుడే ఇస్తాడు. దేవుని ఆశీర్వాదం మన జీవితానికి ఆధారం. కష్టకాలంలోనూ ఆయన మనల్ని రక్షించి కాపాడుతాడని నమ్మకం కలిగి ఉండాలి. మన కృషిని, కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు ఆయన మాత్రమే. కనుక ఆయన కృప కొరకు ఆయన మీదే ఆధారపడే వారంగా ఉండగలిగితే మన జీవితకాలమంతా ఆయన కృప, దయ, శాంతి ఇచ్చి కాపాడి నడిపిస్తాడు. ఆమేన్.